టు ఆల్ వెల్కమ్ టు ఐఐటి క్లాసెస్ విత్ రేవతి. నేను క్లాస్ 6 మ్యాథ్స్ చెప్తున్నాను. ప్రజెంట్ క్లాస్ 6 మ్యాథ్స్లో చాప్టర్ 2 ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్లో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డివిజిబిలిటీ. డివిజిబిలిటీ అంటే ఏంటంటే కన్సిడర్ ద టూ న్యాచురల్ నెంబర్స్ ఏ అండ్ బి వెన్ ఏ ఈజ్ డివైడెడ్ బై బి ఇఫ్ ఏ రిమైండర్ ఆఫ్ 0 ఈజ్ అబ్టైన్డ్ వీ సే దట్ ఏ ఈజ్ డివిజిబుల్ బై బి. అంటే మనం ఇక్కడ ఒక టూ నెంబర్స్ ఏ అండ్ బి అని తీసుకున్నాం అనుకోండి, ఆ రెండు ఏ డివైడెడ్ బై బి అని ఎప్పుడు చెప్తామంటే ఇక్కడ ఏను బితో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తే అప్పుడు దాన్ని ఏ ఈజ్ డివిజిబుల్ బై బి అని చెప్తాము. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది చూడండి. 12 ఈజ్ డివిజిబుల్ బై 3. అంటే ఇక్కడ ఎందుకు 12 డివిజిబుల్ బై 3 అని అంటున్నామంటే 12 డివైడెడ్ బై 3 అని రాసినప్పుడు 3 4 జా 12. సో ఇది 3 4 జా 12 వచ్చేస్తుంది. మనకు రిమైండర్ 0 ఉంది, ఇక్కడ రిమైండర్ 0 వస్తుంది. సో ఏదైనా నెంబర్ని మనం డివైడ్ చేసినప్పుడు అది ఎగ్జాక్ట్గా ఆ నెంబర్ డివైడ్ అయితే రిమైండర్ 0 వస్తుంది కదా. సో అలాంటి కండిషన్లో అప్పుడు ఆ నెంబర్స్ని 12 ఈజ్ డివిజిబుల్ బై 3 అని చెప్తాము. ఇక్కడ 12 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 5. ఎందుకంటే ఇక్కడ మనకి 5 టేబుల్లో 12 అనేది ఎగ్జాక్ట్గా డివైడ్ అవ్వదు. అంటే ఇక్కడ మనకి రిమైండర్ 2 వస్తుంది. 5 2 జా 10. సో రిమైండర్ 2 మిగులుతుంది. ఇక్కడ రిమైండర్ 2 వచ్చింది. సో ఇది డివిజిబుల్ అవ్వదు ఆ నెంబర్తో. నెక్స్ట్ వచ్చేసి టెస్ట్ ఆఫ్ డివిజిబిలిటీ. అంటే మనం డివిజిబిలిటీని టెస్ట్ చేయడం అన్నమాట. టెస్ట్ ఆఫ్ డివిజిబిలిటీ లెట్ us know whether a number is divisible by another or not without doing the calculation. We will now study the methods to test the divisibility of natural numbers with 2, 3, 4, 5, 6, 8, 9 and 11 without performing actual division. అంటే ఏంటంటే మనం ఇక్కడ ఒక నెంబర్ని వేరే నెంబర్తో అది డివిజిబుల్ అవుతుందా లేదా అనేదాన్ని టెస్ట్ చేయడము. అది యాక్చువల్గా మొత్తం నెంబర్ మొత్తం సాల్వ్ చేసి చేయక్కర్లేదు. మనకి డివిజిబిలిటీ రూల్స్ యూజ్ చేసి మనం ఆ నెంబర్ లేదా అనేది టెస్ట్ చేయొచ్చు. కొన్ని మెథడ్స్ ఉంటాయి దాంట్లో, అది ఇప్పుడు నేను చెప్తాను. నెక్స్ట్ టెస్ట్ ఆఫ్ డివిజిబిలిటీ బై 2. అంటే న్యాచురల్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 2 ఇఫ్ ఇట్స్ యూనిట్స్ డిజిట్ ఈజ్ డివిజిబుల్ బై 2, దట్ ఈజ్ యూనిట్స్ ప్లేస్ ఈజ్ ఎయిదర్ 0, 2, 4, 6, 8. సింపుల్ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 2 ఏంటంటే ఒక నెంబర్కి అది యూనిట్స్ ప్లేస్లో 0, 2, 4, 6, 8 దేంతో అయినా అది ఎండ్ అవుతుందంటే ఆ నెంబర్ని ఖచ్చితంగా 2తో డివైడ్ అవుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. 4, 0, 9 ఇక్కడ ఇవన్నీ 6, 8, 2 తోటి డివైడ్ అవుతుంది. సో ఆ నెంబర్ అనేది ఈ టోటల్ నెంబర్ ఓన్లీ మనం యూనిట్స్ డిజిట్స్ మాత్రమే చూసుకోవాలి. యూనిట్ డిజిట్లో ఉన్న నెంబర్ 0, 2, 4, 6, 8 ఇందులో ఏది ఉన్నా ఆ టోటల్ నెంబర్ అనేది 2తో ఖచ్చితంగా డివిజిబుల్ అవుతుంది. ఈ రూల్స్ అన్నీ మనం గుర్తుపెట్టుకుంటే కొంచెం పెద్ద ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు పిల్లలకి ఈజీగా అర్థమవుతుంది, సాల్వ్ చేయొచ్చు అవి. నెక్స్ట్ వన్ వచ్చేసి టెస్ట్ ఆఫ్ డివిజిబిలిటీ బై 3. ఒక నెంబర్ 3తో డివిజిబుల్ అవుతుందా లేదా అనేది మనం ఎలా తెలుసుకోవాలంటే ఆ నెంబర్లో ఉండే సమ్ ఆఫ్ ఇట్స్ డిజిట్స్ సమ్ చేసినప్పుడు ఒక నెంబర్ ఇచ్చారనుకోండి, ఆ నెంబర్లో ఉన్న డిజిట్స్ అన్ని సమ్ చేసినప్పుడు ఆ సమ్ అనేది 3తో డివిజిబుల్ అవుతే అప్పుడు ఆ నెంబర్ 3తో డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ తీసుకున్నాను. 21,43,251. ఇక్కడ ఏం చేసామంటే ఇది పెద్ద నెంబర్ అయినా మనం ఈజీగా తెలుసుకోవచ్చు. ఎలా అంటే ఫస్ట్ ఈ నెంబర్స్ అన్ని సమ్ చేయాలి. డిజిట్స్ అన్నీ సమ్ చేస్తే మనకి ఇక్కడ ఏమొచ్చింది, అన్ని డిజిట్స్ సమ్ చేసినప్పుడు 18 వచ్చింది. సో 18 అనేది ఈజీగా 3 6 జా 18 డివైడ్ అవుతుంది. సో ఈ నెంబర్ మొత్తము మనకి 3తో డివిజిబుల్ అవుతుంది అని చెప్పొచ్చు అంతే. నెక్స్ట్ టెస్ట్ ఆఫ్ డివిజిబిలిటీ బై 4. డివిజిబిలిటీ బై 4ని ఎలా చెక్ చేయాలంటే ఏ న్యాచురల్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 4 ఇఫ్ ద నెంబర్ ఫార్మ్డ్ బై ఇట్స్ లాస్ట్ 2 డిజిట్స్ ఇన్ ద సేమ్ ఆర్డర్. అంటే టెన్స్ డిజిట్స్ అండ్ యూనిట్ డిజిట్స్లో ఉన్న నెంబర్ 4తో డివిజిబుల్ అయితే ఆ నెంబర్ అనేది ఖచ్చితంగా 4తో డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ ఇచ్చారు చూడండి ఎగ్జాంపుల్లో. ఇక్కడ మనం 4096 తీసుకున్నాం కదా, ఇందులో మనం లాస్ట్ 2 డిజిట్స్ మాత్రమే చెక్ చేసుకోవాలి. యూనిట్స్ డిజిట్, టెన్స్ డిజిట్.
ఇక్కడ ఏముంది 96, నెక్స్ట్ ఇందులో 16 ఉంది, ఇందులో 48. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం 96 డివైడెడ్ బై 4 అవుతుంది కదా, 4 2 జా 4 4 జా, సో ఇది 4తో డివిజబుల్ అవుతుంది. నెక్స్ట్ 16 డివైడెడ్ బై 4 ఇది కూడా 4తో డివిజబుల్, ఇలా చెక్ చేసుకోవాలి. సో ఇది 4తో డివిజబుల్ అవుతుంది 96 కాబట్టి ఈ టోటల్ నెంబర్ కూడా 4తో డివిజబుల్ అవుతుంది. నెంబర్స్ని ఇలా డివిజబిలిటీ ఆఫ్ 4 అనే రూల్ ఇలా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ టెస్ట్ ఆఫ్ డివిజబిలిటీ బై 5, ఇది అందరికీ తెలిసిందే. న్యాచురల్ నెంబర్ ఈజ్ డివిజబుల్ బై 5 ఇఫ్ ఇట్స్ యూనిట్స్ డిజిట్ ఈజ్ ఎదర్ 0 ఆర్ 5. ఒక నెంబర్లో యూనిట్స్ డిజిట్స్ అనేది 0 కానీ 5 కానీ ఉంటే ఆ నెంబర్ ఖచ్చితంగా 5తో డివిజబుల్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి టెస్ట్ ఆఫ్ డివిజబిలిటీ బై 6. ఇక్కడ ఏంటంటే నెంబర్ ఈజ్ డివిజబుల్ బై 6 ఇఫ్ ఇట్ ఈజ్ డివిజబుల్ బై బోత్ 2 and 3. 2 and 3 రెండిటితో డివిజబుల్ అయిన నెంబర్ ఖచ్చితంగా 6తో కూడా డివిజబుల్ అవుతుంది. ఎందుకు 2 and 3 అంటే 2 3 జా 6 కదా, సో 2తో 6తో 3తో ఖచ్చితంగా డివిజబుల్ అవ్వాలి ఆ నెంబర్, అప్పుడు 6తో డివిజబుల్ అవుతుందని చెప్పొచ్చు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను చూడండి, 7,53,618. ఇక్కడ 8 అని వచ్చింది యూనిట్స్ ప్లేస్లో, సో ఇది 2తో డివిజబుల్ అవుతుంది. నేను చెప్పాను కదా 0 2 4 6 8 ఇవే నెంబర్స్ ఏది ఉన్నా అది 2తో డివిజబుల్ అవుతుంది. బట్ ఇక్కడ నెక్స్ట్ మనం 3తో చెక్ చేయాలి. 3తో అంటే ఏంటి రూలు, అన్ని సమ్ చేయాలి, డిజిట్స్ అన్నిటినీ సమ్ చేయాలి. ఆ వచ్చిన సమ్ అనేది 3తో డివిజబుల్ అయితే ఆ నెంబర్ 3తో డివిజబుల్ అవుతుంది. సో ఇక్కడ సమ్ చేస్తే నాకు 30 వచ్చింది, సో 30 డివైడెడ్ బై 3 అవుతుంది. సో ఇది 3తో కూడా డివిజబుల్ అవుతుంది, 2తో డివిజబుల్ అవుతుంది, 3తో డివిజబుల్ అవుతుంది. సో ఇక్కడ ఇచ్చిన నెంబర్ అనేది 6తో కూడా డివిజబుల్ అవుతుంది అంతే. నెక్స్ట్ టెస్ట్ ఆఫ్ డివిజబిలిటీ బై 8. ఈ 8ని ఎలా చెక్ చేస్తామంటే ఒక నెంబర్ ఈజ్ డివిజబుల్ బై 8 ఇఫ్ ద నెంబర్ ఫార్మ్డ్ బై ఇట్స్ లాస్ట్ 3 digits ఇన్ ద సేమ్ ఆర్డర్. అంటే ఆ నెంబర్లో లాస్ట్ 3 digitsని సేమ్ ఆర్డర్లో తీసుకోవాలి. ఆ నెంబర్ అనేది 8తో డివిజబుల్ అవుతే అప్పుడు ఆ నెంబర్ 8తో డివిజబుల్ అవుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్లో చూడండి 15,840 అని ఇచ్చాడు, అండ్ 15,840 ఇచ్చారు. సో ఇక్కడ మనం లాస్ట్ 3 digits తీసుకోవాలి. 840 దీన్ని 8తో డివైడ్ చేసినప్పుడు పోతుందా, ఇక్కడ చూద్దాం. 8 1 జా, నెక్స్ట్ 40 అంటే 0 పెట్టుకోవాలి మధ్యలో, 8 5 జా 40, 105 వచ్చింది, ఎగ్జాక్ట్గా డివిజబుల్ అవుతుంది. సో ఈ నెంబర్ అనేది 8తో డివిజబుల్ అవుతుందని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి టెస్ట్ డివిజబిలిటీ ఆఫ్ 9. A natural number is divisible by 9 if sum of its digits is divisible by 9. 3కి 9కి సేమ్ రూల్ అండి. మనం 3 డివిజబుల్లో ఎలా చేస్తాం, అన్ని డిజిట్స్ సమ్ చేసి వచ్చిన ఆన్సర్ 3తో డివిజబుల్ అయితే అది 3తో డివిజబుల్ అవుతుందని చెప్తాము. అలానే సేమ్ 9 కూడా అంతే. ఇక్కడ నెంబర్లో ఇచ్చిన డిజిట్స్ అన్నీ సమ్ చేసి ఆ వచ్చినది ఇక్కడ ఆన్సర్ అనేది 9తో డివిజబుల్ అవుతే అది 9తో డివిజబుల్ అవుతుంది. ఇక్కడ ఇచ్చిన నెంబర్ చూడండి, నేను ఇక్కడ సమ్ చేస్తే 27 వచ్చింది. సో 27 డివైడెడ్ బై 9 3 కదా, సో ఎగ్జాక్ట్గా డివిజబుల్ అవుతుంది. సో ఇది 9 అనేది ఇక్కడ సాటిస్ఫై అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి టెస్ట్ ఆఫ్ డివిజబిలిటీ బై 11. 11కి ఏంటంటే ఇక్కడ ఏ నెంబర్ ఈజ్ డివిజబుల్ బై 11 ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఇన్ ఆడ్ ప్లేసెస్ అండ్ ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ in even places of the number is either 0 or a multiple of 11. అంటే ఇక్కడ ఒక నెంబర్ మనకి ఇచ్చినప్పుడు వాటి ఈవెన్ ప్లేసెస్లో ఉన్న నెంబర్స్ అన్నీ సమ్ చేయాలి. నెక్స్ట్ ఆడ్ ప్లేసెస్లో ఉన్న నెంబర్స్ అన్నీ సమ్ చేయాలి. ఆ రెండింటి డిఫరెన్స్ చేసినప్పుడు వచ్చిన నెంబర్ అనేది 11 మల్టిపుల్ అవ్వాలి. అప్పుడు మనకి 11తో ఆ నెంబర్ అనేది డివిజబుల్ అవుతుంది. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ నెంబర్లో 9 8 5 ఇలా తీసుకున్నాను. ఆల్టర్నేట్ డిజిట్స్ని యాడ్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ కూడా ఆల్టర్నేట్ డిజిట్స్ని యాడ్ చేశాను. అంటే ఈవెన్ ప్లేసెస్లో ఉన్న నెంబర్స్ ఆల్ ప్లేసెస్లో ఉన్న నెంబర్స్ యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేయాలి. ఇక్కడ 11 వచ్చింది నాకు. 11 అనేది ఈజీగా డివైడ్ అవుతుంది 11తో. 11 1 జా 11. సో ఇది ఈ నెంబర్ అనేది 11కి డివిజబుల్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Don't forget to subscribe. If you have any doubts, please contact to my number. It is in the description. Thank you very much.